నేటి యువత ఉద్యోగాల కోసం పట్నం బాట పడుతుంటే అందుకు భిన్నంగా ఓ యువకుడు ఉద్యోగం వదిలి ఊరు బాట పట్టాడు. ఏసీ గదుల్లో పని, కావాల్సినంత వేతనం వస్తున్నప్పటికీ సంతృప్తి చెందని అతడి మనసు సాగువైపు మళ్లింది. తక్కువ పెట్టుబడిలో మెరుగైన దిగుబడి సాధిస్తూ ఇతరులకి ఆదర్శంగా నిలుస్తున్న పెద్దపల్లి జిల్లాకు చెందిన యువ రైతుపై మైత్రి స్పెషల్ స్టోరీ. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన బుర్ర కరుణాకర్ గౌడ్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. 15 ఏళ్లుగా ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసినప్పటికీ అనివార్య కారణాల వల్ల ఆ ఉద్యోగాన్ని వదిలి సొంత ఊరికి చేరుకున్నాడు. తన తల్లిదండ్రుల స్ఫూర్తితో పూర్తి స్థాయి వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. ఈ క్రమంలోనే సాంప్రదాయం నుండి ఆధునికత వైపు అడుగులు వేశాడు. మొదట్లో పాత రకాల వంగడాలను సాగు చేయడం వల్ల పెట్టుబడి పెరిగి దిగుబడి తగ్గి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రైతు ముందు శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం తన ఆలోచన విధానాన్ని మార్చింది. ఆ వేదిక ద్వారా విత్తన నాణ్యత, నూతన వంగడాల ప్రాధాన్యతను తెలుసుకున్నాడు. వ్యవసాయ శాఖ ద్వారా ఉచితంగా అందిన మినీ కిట్లలోని అధిక దిగుబడిని ఇచ్చే మేలైన విత్తనాలను తన పొలంలో ప్రయోగాత్మకంగా సాగు చేశాడు. విత్తన శుద్ధి నుంచి ఎరువుల యాజమాన్యం వరకు అధికారుల సలహాలు పాటించడంతో పంట ఆశాజనకంగా ఎదిగింది. నేరుగా ఎకరాలకు ఎకరాలు సాగు చేయకుండా మొదట 2 నుంచి 10 గుంటల విస్తీర్ణంలో ప్రయోగాత్మకంగా కొత్త వంగడాలను సాగు చేయడం ఆయన ప్రత్యేకత. అక్కడ విజయవంతమైన రకాలను మాత్రమే తదుపరి సీజన్లో భారీ విస్తీర్ణంలో సాగు చేస్తూ మంచి లాభాలు గడిస్తున్నాడు. అధిక వర్షాలు, గాలి వానలను తట్టుకుని నిలబడే వంగడాలను ఎంచుకున్నాడు. యాసంగిలో అగ్గితెగులు, మోగిపురుగు, దోమకాటును తట్టుకునే రకాలను సాగు చేస్తూ అధిక దిగుబడి సాధిస్తున్నాడు. ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పరిశోధన స్థానాల నుండి, ఎంటీయు మారుటేరు నుండి కానీ, అదేవిధంగా వరంగల్ నుండి కానీ, బాపట్ల నుండి కానీ, జగిత్యాల నుండి కానీ, రాజేంద్రనగర్ నుండి కానీ వివిధ పరిశోధన స్థానాల నుండి మినికిటు రకాలు శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాలు ప్రయాసాలు చేసి రైతుకు మంచి విత్తనాలను, మినికిట్ దశలో ఉన్న విత్తనాలను అందించినప్పుడు మనం కూడా అవి తీసుకుని వచ్చి మన సాగులో చేసుకుంటూ మంచి దిగుబడి ఆశించడం జరుగుతుంది. ఇటువంటి రకాలను మనం ఎన్నుకొని చేసినప్పుడే మంచి దిగుబడి రావడం జరుగుతుంది. మన దగ్గర ఉన్న వ్యవసాయ విస్తీర్ణ అధికారులు కానీ, వ్యవసాయ అధికారులు కానీ కేవీకే శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తూ వారు సూచించిన విధంగా యాజమాన్య పద్ధతులను పాటిస్తూ మంచి దిగుబడి సాధించడం జరుగుతుంది. ఈ వేసంగిలో ఈదురుగాలులు, గాలి దుమారాల ద్వారా నేల కొరగకుండా మంచి రకాలను ఎన్నుకున్నప్పుడు మంచి దిగుబడి రావడం జరుగుతుంది. నేను బుర్ర కరుణాకర్ అనే రైతు దగ్గర నుంచి KNM 12368 అనే మినికిట్ దశలో ఉన్న వెరైటీని తీసుకోవడం జరిగింది. సన్న రకం వెరైటీ అండి. 30 నుంచి 40 క్వింటాలు రావడం జరుగుతుంది. అన్ని రకాల చీడపీడలని తట్టుకోవడం జరుగుతుంది. వర్షాకాలంలో, వేసంగిలో సాగు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వేసంగిలో మేము దీన్ని కల్టివేషన్ చేయడం జరిగింది. ఇంకొక 10 రోజుల్లో హార్వెస్టింగ్ చేయడం జరుగుతుంది. మంచి పంట వస్తుందని ఆశిస్తున్నాం. రైతులు పాత పద్ధతులకే పరిమితం కాకుండా ప్రభుత్వం ఇచ్చే నూతన రకాలను సాగు చేయాలని సూచిస్తున్నాడు రైతు కరుణాకర్. అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తే శ్రమ తగ్గడంతో పాటు ఆదాయము పెరుగుతుందని చెబుతున్నాడు ఈ యువ రైతు.